భారత్ మాతా కీ ఈ సంవత్సరము 75వ గణతంత్ర దినోత్సవం కాబట్టి అందరం కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. అందరూ కూడా పిడికిలి బిగించి నాతో చెప్పాలి, భారత్ మాతా కీ వందే వందే. ఈనాటి భారత మాత మహాఆరతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకులు ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కీరవాణి గారు, గత ఒక్కరోజు ముందే ఈ సంవత్సరము పద్మశ్రీ అవార్డుగా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తించబడినటువంటి శ్రీ మాడుగుల నాగపల్లి శర్మ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, ఎం రఘునందన్ రావు గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు పాయల శంకర్ గారు, మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారు, చింతల రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శశిధర్ రెడ్డి గారు, గౌతమ్ రావు గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు, అదేవిధంగా దైవజ్ఞ శర్మ గారు, డాక్టర్ రమేష్ గారు, ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి బాలలత గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, కళాకారులు అందరికీ భారత మాత ఫౌండేషన్ ద్వారా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. మనకందరికీ తెలిసింది 76వ గణతంత్ర దినోత్సవం ప్రారంభమైంది. వచ్చే సంవత్సరము జనవరి 26 వరకు కూడా మనమందరం కూడా ఈ యొక్క గణతంత్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాజ్యాంగము ఏదైతే మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రూపకల్పన చేసి ఇచ్చారో ఆ కార్యక్రమానికి మనం అందరం సంవత్సరం పాటు పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొని అమలుకు తీసుకురావడం ద్వారా ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భారత మాత భారతదేశానికి ప్రతీక. ఎవరికైనా అమ్మనే తొలి గురువు. మన దేశాన్ని మన అమ్మలా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా భారతమాత అంటే సర్వసర్పి, సమదృష్టి, అదేవిధంగా సమభావన కలిగి ఉన్నదని అర్థము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆలోచన విధానానికి పెద్దపీట వేసి ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటువంటి కార్యక్రమాన్ని నినదించారు. దాంతోపాటు సబ్కా ప్రయాస్ అనేటువంటి మనం కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఇది అంబేద్కర్ భావనను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో అంబేద్కర్ గారి ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. సమాజంలో దేశభక్తిని నిరంతరం జాగృతం చేసే లక్ష్యంతో గత 7 సంవత్సరాల క్రితం ఈ యొక్క జనవరి 26వ తేదీన నెక్లెస్ రోడ్ వేదికగా భారత మాత మహాఆరతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇది 8వ కార్యక్రమం. రాజ్యాంగ విలువలను, దేశభక్తిని పెంపొందించడమే ఈ యొక్క మహాఆరతి కార్యక్రమం యొక్క లక్ష్యము. మీరందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషము. మనకందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా జాతీయ భావనను పొందించేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల నుంచి అపూర్వంగా స్పందన వస్తుంది. అది రామ జన్మభూమి ఉద్యమం కావచ్చు, పోఖ్రాన్ అణు పరీక్షలు కావచ్చు, కార్గిల్ యుద్ధంలో సైనికులకు అండగా నిలిచినటువంటి సందర్భం కావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయడం కావచ్చు, పాక్ భూభాగంలో దాక్కున్నటువంటి ఉగ్రమూకల పైన సర్జికల్ స్ట్రైక్ కానీ ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, రామ జన్మభూమి మందిర ప్రారంభం కావచ్చు, ఘర్ ఘర్ తిరంగా కావచ్చు. గత 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వము భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం, మన భారతీయ విలువలకు పట్టం కట్టేలా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకే ఈ భారత మాత మహాఆరతి కార్యక్రమము నేటి తరానికి, యువతరానికి, నవతరానికి, భావితరానికి
భారతమాత ఔన్నత్యాన్ని, మన దేశ గొప్పతనాన్ని, మన ఆలోచనలు తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలుసు, ఈరోజు మనందరము ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా భారత మాత గురించి, భారతదేశం గురించి, మన ప్రియతమ నాయకుడు, భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కవిత తప్పకుండా మనం స్మరించుకోవాలి. వారన్న మాటలు, భారత్ కోయి భూమి का टुकड़ा नहीं, यहाँ जीता जागता राष्ट्र पुरुष है, ये वंदन का धरती है, अभिनंदन का धरती है, ये अर्पण का भूमि है, ये तर्पण का भूमि है, इसका नदी नदी हमारे लिए गंगा माँ है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. अदे हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा नदी में बहते हुए हमारे अस्थियों को कोई कान लगाकर सुनेंगे तो वे एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. अंदरिकी వందనాలు, అందరికీ నమస్కారాలు.